నమస్తే ఫ్రెండ్స్. గతంలో ఎంతో గొప్పగా గౌరవంగా ఘనకీర్తి ఉన్న మన వెండితెర ఇప్పుడు విద్వేష రాజకీయాలకు అడ్డగా మారిపోయిందా అనే సందేహాలు సమాజం నుండి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటని చూసినప్పుడు మతతత్వ విద్వేషం తెరకెక్కడమే అని మనకు కనిపిస్తుంది. ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్ ఫైల్స్ లాంటి సినిమాలు ఆ సందేహాలు నిజమేనని కూడా రుజువు చేస్తున్నాయి. వీటికి అండదండలు ఇస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. ఇలాంటి సినిమాలను ఎవరు తీయిస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, ఈ సినిమాలతో సమాజానికి ఏం చెప్తున్నారు, వీరి లక్ష్యం ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమాల కంటే కొంచెం ముందుకెళ్ళి చూస్తే 2019కి ముందే ఈ మతతత్వ విద్వేషం ఎక్కించడం సినిమాల్లో మొదలైందని కూడా మనకు తెలుస్తుంది. 2019 జనవరిలో యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా కూడా వచ్చింది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి చేతిలో రిమోట్ మాత్రమేనని, ఆమె ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడేనని, మౌనంగా ఉంటాడని, ఈయనను బలి చేసిండ్రని, ఇలాంటి వారు మనకొద్దని సారాంశాన్ని తీసుకొచ్చారు. బలమైన నాయకుడు కావాలనే ప్రచారం కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళలో చూస్తే మనకి ఎవరో అర్థమవుతుంది. అలాగే మరో సినిమా ఉరి ది సర్జికల్ స్ట్రైక్. ఈ సినిమా 2019 జనవరిలోనే వచ్చింది. పాకిస్తాన్ మీద మన సైన్యం చొరబడి దాడులు చేసే సీన్ల ఆధారంగా ఉద్వేగపూరితంగా ఈ సినిమా తీశారు. దీనిలో ఇది పాతకాలపు ఇండియా కాదు, ఇది మోడీ ఇండియా, న్యూ ఇండియా అని చూపిస్తూ సినిమా మొత్తం భావోద్వేగాలతో నింపేశారు. అట్లనే 2019 జనవరిలోనే మణికర్ణిక అనే సినిమా కూడా వచ్చింది. మోడీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో మణికర్ణిక ఘాట్ ఉంది. ఇక్కడ దహన సంస్కారాలు చేసుకుంటే స్వర్గానికి వెళ్తారని ప్రజల యొక్క నమ్మకం. ఈ సెంటిమెంట్ కోసం ఈ సినిమా తీశారు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడిన పోరాట ఘట్టాలను కూడా కొన్నిటిని చూపించారు. ఈ సినిమాలన్నీ కూడా రాజకీయంగా, సైన్యాల ఆధారంగా పాకిస్తాన్, అదేవిధంగా బ్రిటిషు ఇలాంటివి చూపిస్తూ ప్రజలను ఉద్వేగాలకు, సెంటిమెంట్లకు గురి చేస్తూ తీసిన సినిమాలు. ఈ అన్ని సినిమాల వెనక ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ నాయకులు, వాళ్ళ మద్దతుదారులు ఉన్నారు. మణికర్ణిక సినిమాను జీ స్టూడియోస్ నుంచి నిర్మించి డిస్ట్రిబ్యూట్ హక్కులు కూడా తీసుకున్నారు. దీని అధినేత ఆర్ఎస్ఎస్ బీజేపీ నేత. ఇది ఆయనే స్వయంగా కూడా చెప్పుకున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా ఎప్పుడొచ్చినాయని చూసుకుంటే 2019 ఎన్నికలకు ముందు 2-3 నెలల్లోనే తీసినాయి. ఈ సినిమాలు ఉత్తర భారతదేశంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి దోహదం చేశాయి. అందుకే వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాలను వాళ్ళ నాయకత్వానికి, రాజకీయాలకు ప్రజల నుంచి మద్దతు పెరిగే విధంగా తీశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్లు 2024లో అప్పుడు పనిచేసిన సెంటిమెంట్లే 2024 ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలో పనిచేసే పరిస్థితి వాళ్ళకు కనిపించడం లేదు. దేశంలో ఎక్కడైతే ఏ అంశం అయితే వాళ్లకు ఓట్లు తేవడానికి ఉపయోగపడుతుందో ఆ అంశాన్ని తీసుకొని ఇప్పుడు సెంటిమెంట్లు, ఉద్వేగాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు కల్పిత కథలతో వెనక ఉండి బీజేపీ నేతలు ఈ సినిమాలు తీయిస్తున్నారు. అలా తీపించినవే జమ్మూ కాశ్మీర్లోని ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ రాష్ట్రంలోని కేరళ స్టోరీ, తెలంగాణలోని రజాకార్ ఫైల్స్ అనే సినిమాలు. కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 1 నుండి 2021 డిసెంబర్ 31 వరకు తీసిన సినిమాలకు 69వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. ఆ అవార్డుల ప్రకటన రాగానే పౌర సమాజం అంతా ఆశ్చర్యానికి గురైంది. దానికి కారణం ఏంటంటే రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మేధావులు, సినీ విమర్శకులు బహిష్కరించిన సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రానికి ఉత్తమ అవార్డు రావడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ సినిమా జాతీయ సమగ్రతకు పూర్తిగా వ్యతిరేకంగా తీసిన సినిమా అని దేశం మొత్తం విమర్శించింది. జస్టిస్ చంద్రు నిజ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా జై భీమ్. ఇది కోట్లాది మంది అభిమానాన్ని గెలుచుకున్నది. అయినా మతపరంగా చీల్చివేయాలని, కుట్రపూరిత సినిమాకు అవార్డులు ఇవ్వడం ఏంటని సామాజిక మాధ్యమాల్లో పౌర సమాజం గట్టిగానే అడిగింది. జై భీమ్ సినిమాతో కాశ్మీర్ ఫైల్స్ సినిమాను పోలుస్తూ అది ఎట్లా ఉత్తమ చిత్రం అయిందో చెప్పాలని కూడా గట్టిగా నిలదీసిండ్రు. మతతత్వ రాజకీయాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక మతానికి చెందిన వారిని హంతకులుగా చిత్రీకరించే ఈ సినిమా ఎట్లా జాతీయ సమగ్రతను ప్రోత్సహించిందో చేసిందో వాళ్ళకే తెలియాలని దేశ ప్రజలు, సినీ విమర్శకులు గట్టిగానే విమర్శ చేసిండ్రు. రాజకీయాల కోసమే దిగజారి కేంద్రంలోని అధికార పార్టీ ఈ అవార్డుల విషయంలో జోక్యం చేసుకున్నదని ఆరోపణలు కూడా ఉన్నాయి. సమాజంలోని భిన్న సముదాయాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని, కాశ్మీర్లో హిందువులను వేధించడానికి ముస్లింలే కారణం అంటూ ఏకపక్షంగా చిత్రీకరించారని సింగపూర్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తూ ఈ సినిమాను నిషేధించింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చైర్మన్
నడవ్ లిపిడ్ ఈ సినిమాను వల్గర్గా ఉందని తీవ్ర విమర్శలు కూడా చేసిండు. ప్రతిష్టాత్మకమైన ఈ ఫిలిం ఫెస్టివల్లో పోటీపడే అర్హత ఈ సినిమాకు లేదని గోవాలో జరిగిన ఫిలిం ఫెస్ట్ ముగింపు సందర్భంగా చెప్పిండు. యావత్తు సమాజం కూడా చీదరించుకుంటున్న ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు మద్దతు ఇవ్వడమే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ సినిమాకు వినోదపు పన్ను రాయితీలు కూడా ఇచ్చిండ్రు. ఇంకా విచిత్రం ఏమంటే 2021లో తీసిన సినిమాలకు ఇచ్చే ఈ అవార్డులను ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఎలా ఇచ్చారనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమా కూడా జీ స్టూడియోస్ నుంచి వచ్చింది. స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నేతలు అనేక ఎన్నికల సభల్లో విద్వేష సినిమాల గురించి మాట్లాడుతుంటే వీటికి బీజేపీ ప్రమోటర్గా మారుతుందా అనే సందేహం కూడా సమాజం నుండి వచ్చింది. అట్లనే ది కేరళ స్టోరీ సినిమాకు కూడా బీజేపీ నేతలు ప్రమోటర్లుగా వ్యవహరించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రధాని మోడీ ది కేరళ స్టోరీ సినిమాను చూసి కమలానికి ఓటు వేయాలని ప్రజలను కోరిండు. కేరళలోని హిందూ మహిళల్ని ఇస్లాం మతంలోకి మార్చి అక్రమంగా ఇస్లామిక్ ప్రాంతాలకు అక్రమ రవాణా చేసినట్టు చూపించిండ్రు. దాదాపు 32,000 మంది మహిళల నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టు చెప్పబడుతున్న కట్టుకథతో తీసిన సినిమా ఇది. రాష్ట్రంలో అటువంటి కేసులు ఎక్కడ నమోదు కాలేదని అక్కడ పాలక పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ చెప్తున్నాయి. కేరళకు సంబంధమే లేని స్టోరీకి కేరళ స్టోరీ అని పేరు పెట్టినందుకు ఆ రాష్ట్ర ప్రజలు కూడా చిత్ర యూనిట్పై ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. రాష్ట్రంలో మత సమరస్యని దెబ్బతీయడం ద్వారా తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీజేపీ చూస్తుందని, అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న కేరళను మత తీవ్రవాద కేంద్రంగా చూపించే ప్రయత్నమే ఈ చిత్రం అంటూ మేధావులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. దేశంలో లహు జిహాద్ అనేదే లేదని న్యాయస్థానాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర హోంశాఖ స్పష్టం చేసిన కేరళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తెరకెక్కిన ఈ సినిమాను బీజేపీ తమ రాజకీయాలకు వాడుకుంటుందని స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. అక్కడి వామపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఈ సినిమాను తీశారని ఇట్లే ఎవరికైనా అర్థమైపోతుంది. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రజాకార్ ఫైల్స్ పేరుతో సినిమా తీస్తున్నారు. రజాకారులు కేవలం హిందువులని అణిచివేతకు, అవమానాలకు గురి చేసి దౌర్జన్యాలు చేశారనే అసత్య కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత కావడం మరో కీలకమైన అంశం. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఒక మతం ఓట్లు పొందడానికి మరో మతాన్ని విలన్గా చూపించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తుందా అనేది ప్రచారంలో ఉంది. జరిగిన చరిత్రను మాత్రమే మేము సినిమాలో చూపిస్తున్నట్టు బీజేపీ నేతలు అంటున్నా చరిత్రను వక్రీకరించడంలో వారిని మించిన సిద్ధాస్తులు లేరన్న విషయం సమాజానికి తెలిసిందే. ఈ సినిమాలు ఇట్టు అవ్వకపోయినా సరే తమ మతతత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి పనికి వస్తే చాలనేది బీజేపీ నేతల ఎత్తుగడ్డ. తెలంగాణ, అదేవిధంగా కేరళ, కాశ్మీర్లో ఇప్పటి వరకు కూడా ప్రజలు వీళ్లకు అధికారం ఇవ్వలే. అందుకనే తెలంగాణ సమాజంలో అబద్ధాలతో మానిన గాయాలపై మంటలు పెట్టి, మత చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని వాళ్ళ ప్లాన్. ఆ సినిమాలతో వేల కోట్లు కూడబెట్టుకున్న నిర్మాతలు వారి కథల్లోని బాధితులకు కాశ్మీర్లో ఆదుకున్న పాపాన బోలే. అట్లనే వాజ్పేయి కాలంలో కానీ మోడీ కాలంలో కానీ అటు కాశ్మీర్ పండిట్లకు కానీ తెలంగాణ సాయుధ పోరాట కుటుంబాలను ఏమన్నా ఆదుకున్నారా? లేదు. సాయం చేసినారా అంటే అది లేదు. అంటే సమాజం ఏమైపోయినా, ఘర్షణలో ప్రజలు ఇబ్బంది పడినా, చివరికి చచ్చిపోయినా ఈ నేతలకు పట్టదు. ఎందుకంటే దాంట్లో ఉన్నది వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు కాదు కదా. ఏది జరిగినా దాన్ని కూడా ఓట్ల కోసమే వాడుకుంటారు. కాబట్టి ఇట్లాంటి సినిమాల పట్ల కానీ, విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల కానీ సమాజం, ప్రజలు చైతన్యవంతంతో తిప్పికొట్టాలని, దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు కోరుకుంటున్నారు. నిజమైన దేశభక్తులు చేయాల్సిన పని కూడా అదే. కాబట్టి మీరేమనుకుంటున్నారో, నిజమైన చరిత్ర ఏంటో మీరు కూడా కామెంట్లో రాసుకురండి.